నిజంగా నాకు ఉదయ పంచాది ఈ సినిమా రివ్యూ ఇవ్వాలి దీనికి. ఈ సినిమాకి అసలు ఏం సినిమా ఎంటర్ గాండియా. హలో గైస్, జిమ్ ఖానా అనే చిత్రం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఎంత అయిపించినావు భయ్య అసలు సినిమాకి? మేము ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని చూడాలి ఈ సినిమాని? నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ ఇంటర్లో ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ ఒక కాలేజ్కి పోవాలని ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలని. అని మనం ఇప్పుడు స్పోర్ట్స్ కోటాకి వెళ్తున్నప్పుడు ఈజీ అయిపోతుంది కదా, అది పాస్ అయినా ఫెయిల్ అని తీసుకోవచ్చు మన ఐప్ వల్ల అని కాన్సెప్ట్ స్టోరీలో ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే బాక్సింగ్కి వెళ్తారు. అంటే బాక్సింగ్ అంటే తెలియని వాళ్ళు బాక్సింగ్కి ఎంటర్ అవుతారు. అయితే వాళ్ళు ఇచ్చిన సినిమా ఇప్పుకి మాత్రం ఈడ సినిమా చూసినప్పుడు మాత్రం నాకైతే ఘోరంగా అనిపించింది భయ్య. పిచ్చి తెంగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. నిజంగా కొన్ని సీన్స్ ఎట్లుంటాయంటే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మన ఆ టొట్టి గ్యాంగ్లో ఒక హీరో కానీ మనం పెట్టుకొని, అంటే మన ట్రైలర్లో వాడినే ఎక్కువగా చూపించి మళ్ళీ సినిమాలు ఏంటో మనం వాడినే ఎక్కువ చూసేసరికి ఒక అయిపు ఉంటుంది వీడు గెలవాలని. లాస్ట్కి వచ్చేసరికి వాడే గెలవాడు, వాడే బాక్సింగ్లో ఓడిపోతాడు చిట్టుగా. నిజంగా చెప్తున్నా, సినిమాకి అయిపోయండి, బట్ అయిపించిన లాంటి దాని లెక్కన తీయండి, బట్ ఇట్లా తీయకండి. నిజంగా చెప్తున్నా. ఇక ఈ బోరింగ్ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి ఖలీద్ రెహమాన్. నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దొబ్బించుకోండి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే, ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో రన్ అవుతుంది అనుకున్న ఈ చిత్రం ఎలా మార్చిందంటే నా మాటలలో మీకు అర్థం కావచ్చు. ఎంత కసిపోయినా ఉండాలి ఒక ప్లేయర్ అనేవాడు. దీంట్లో ఒక నార్మల్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే టైంపాస్ కొడుకులు ఎట్లుంటారో ఆ కొడుకులను తీసుకొచ్చి ఈ బాక్సింగ్ గేమ్లో ఉంచినట్టు ఉంది. నిజంగా ఏం మాట్లాడాలి భయ్యా ఇలాంటి సినిమాలు తీసుకొచ్చి? ఎందుకు సినిమా అయితే నాకు ఓవరాల్గా నచ్చలే. మీకేమంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.